జగిత్యాల రూరల్ జాబితాపూర్ శ్రీ చైతన్య స్కూల్లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆశ్చర్యపోయారు. హాస్టల్లో పిల్లలకు వడ్డించే వస్తువులు కాలం చెల్లినవిగా చూసి షాక్ అయ్యారు. పాల ప్యాకెట్ నుంచి నిల్వ ఉంచే పదార్థాలన్నీ కుళ్ళినవిగా గుర్తించారు. ఇక బియ్యంలో పురుగులు ఉండటం, నాణ్యత నాసిరకంగా తేల్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు బియ్యాన్ని చెత్తలో పడేశారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హాస్టల్లో ఉంటున్న వందలాది మంది విద్యార్థుల ఆరోగ్యాలు పట్టించుకొని స్కూల్ యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము రెసిడెన్షియల్ స్కూల్స్ చూడడం స్టార్ట్ చేసామండి. అదేవిధంగా మార్నింగ్ నుండి మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము ప్రైవేట్ స్కూల్, ఎస్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ప్రైవేట్ స్కూల్స్. తర్వాత ఇక్కడ జాబితాపూర్లో శ్రీ చైతన్య హై స్కూల్ అని ఉందండి. చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ ఫుడ్ పెడుతూ ఉంటారు. లైక్ 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు పిల్లలకి రెసిడెన్స్ ఉందండి ఇక్కడ. కానీ ఫుడ్ చూస్తే మనకి రా ఐటమ్స్ చూస్తే ప్రతి రా ఐటమ్స్కి పురుగులు పట్టి ఉన్నాయండి. దానికి పురుగులు పట్టి ఉన్నాయి. రా మెటీరియల్స్కి స్టోర్ రూమ్ చాలా వరస్ట్గా ఉంది. కంప్లీట్ స్మెల్ ఉంది. అంత ఆర్డర్తో ఉంది. కొన్ని డేట్స్ లేని ఐటమ్స్ వాడుతున్నారు. తర్వాత ఇంకా చిన్న చిన్న వామ్స్ ఉన్న ఇడ్లీ రవ్వ, తర్వాత ఉప్మా రవ్వ అన్నిటికీ ఇన్ఫెస్టేషన్ అయ్యింది. టామరిన్ చూస్తే మాత్రం అది తిన్న పిల్లలకి యాసిడిటీ, ఖచ్చితంగా యాసిడిటీ, అల్సర్స్ అనే బారిన పడతారు.